ఆయుర్వేదంలో మోస్ట్ ఇంపార్టెంట్ హెర్బల్ ప్లాంట్ అశ్వగంధ. అంటే 1600 సంవత్సరాల హిస్టరీ ఉంది. 1500 కానీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అలాగ అనుకొని అశ్వగంధ కంటిన్యూగా వాడకూడదు కూడా. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు బాబు. నా దేశం కేరళ. ఇది కేరళలో ఇడికి డిస్ట్రిక్ట్లో మూనార్కి దగ్గర ఆనచాల్ అని ఒక ఏరియా. ఇక్కడ మీకు తెలుసు కదా, కేరళ అంటే ఆయుర్వేదం, స్పైసెస్ అంటే చాలా ఫేమస్. సో ఇక్కడ ఈ మెడిసినల్ ప్లాంట్స్ ఎలాగ ఉంటారు, ఇందులో నుంచి మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు, ఈ స్పైసెస్ ప్లాంట్స్ ఎలా గ్రో అవుతుంది, దాని కల్టివేషన్, వీటి గురించి నేను మీకు కొద్దిగా చెప్తాను. మీకు అలా తెలుసుకోవాలని అనుకుంటే మీరు ఈ వీడియో చూడండి. ఫస్ట్ టైం కదా కేరళకి? ఎలా ఉంది? బాగుందా కేరళ? నచ్చింది? ఓకే. మీకు తెలుసు కదా, కేరళ అంటే ఆయుర్వేదానికి, స్పైసెస్కి చాలా ఫేమస్. సో కేరళ వరకు వచ్చారంటే మా స్పైసెస్ గురించి, ఆయుర్వేదం గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి కదా. సో ఇది చేసేది గవర్నమెంట్ అండర్టేకింగ్లోనే, స్పైసెస్ కంట్రోల్ బోర్డ్ అండర్టేకింగ్లో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు ఇలాగ బయట నుంచి వచ్చిన వాళ్ళకి మా ఆయుర్వేదాన్ని పరిచయం చేయడం, స్పైసెస్ని పరిచయం చేయడం, ప్రమోట్ చేయడం కోసం అనమాట. నా పేరు బాబు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇది అలోవెరా లోకరగం, రెడ్ అలోవెరా అంటారు దీన్ని. ఈ రెడ్ అలోవెరా అంటే దీనికి లైఫ్ ఏమో 9 సంవత్సరాలు ఉంటుంది, కాబట్టి ఇది ఇంత లావ్ అవుతుంది అనమాట. 9 సంవత్సరాల తర్వాత లాస్ట్ స్టేజ్కి కలర్ ఇలాగా రెడ్ అవుతుంది. ఇది రెడ్ అయిన తర్వాత కాస్మెటిక్ ఐటమ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. మన నార్మల్గా మార్కెట్లో వచ్చే కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో ఇవి యూజ్ చేయవన్నమాట. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది. 10,000 రూపాయలకి పైకి కేజీ రేట్ ఉంటుంది. ఎందుకంత కాస్ట్లీ అంటే క్యాన్సర్ని క్యూర్ చేయడానికి, మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. రెడ్ అయిన తర్వాత తింటే క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు కూడా. కాబట్టి ఇది కాస్ట్లీగా ఉంటుంది. అలాగే మన నార్మల్ అలోవెరా ఎలాంటి క్లైమేట్ కండిషన్ అయినా, సోయిల్ అయినా గ్రో అవుతుంది. కానీ ఇది మాత్రం ఇలాంటి లో టెంపరేచర్ ప్లస్ రెడ్ సోయిల్ కానీ, బ్లాక్ సోయిల్ కానీ ఉన్న చోట్ల మాత్రమే గ్రో అవుతాయి అనమాట. అందుకే ఇది ఇంత కాస్ట్లీగా ఉంటుంది. రండి. లవంగం చెట్టు. ఇది లవంగం. కాకపోతే ఇది లవంగం ఎందుకు ఇంత లావుగా ఉంటుందంటే ఇది ఫ్రూట్గా మారిపోయింది. జస్ట్ తీసి తిని చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. లవంగం. ఇది దీని ఆకుకు కూడా లవంగంలాగే వాసన, టేస్ట్ రెండు. 3 నెలలు అంటే మన మార్చి లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో హార్వెస్ట్ చేయాలి. ఈ ఫోటో చూడండి, ఆ ఫోటోలో ఉన్న స్టేజ్కి తీసి ఎండబెట్టాలి. అది యాక్చువల్ హార్వెస్టింగ్ స్టేజ్ అనమాట. ఇంకో 4 నెలలు దాటిపోయింది కాబట్టి ఇది ఫ్రూట్గా మారిపోయింది. మేము ఇది హార్వెస్ట్ చేయకుండా అందరినీ చూపించడం కోసం వదిలేసాం. కాబట్టి ఇది ఇంత లావ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు డ్రై చేయలేదు, ఎందుకంటే ఇది మెత్తగా ఉంటాయి. దీని లోపల ఒక చిన్న సీడ్ ఉంటుంది. ఆ సీడ్ నుంచే దీన్ని రీప్లాంటేషన్ చేయడానికి యూజ్ చేసేది. మన మార్కెట్లో వచ్చే లవంగం నల్లగా ఉంటాయి, కానీ ఒరిజినల్ లవంగం కలర్ డార్క్ బ్రౌన్. మన ఇండియన్ మార్కెట్లో వచ్చేది ఏదైనా సరే ఎక్స్ట్రాక్టెడ్, ఆయిల్ని తీసిన తర్వాత వస్తుంది. సో మీరు మార్కెట్లో లవంగం తీసుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేసి చూడండి. ఒరిజినల్ లవంగం అయితే అందులో నుంచి ఆయిల్ వస్తుంది, అది ఒరిజినల్ లవంగం. మార్కెట్లో వచ్చే లవంగం ఒక 1/2 kg యూజ్ చేసే లెక్కలో ఈ ఒరిజినల్ లవంగం ఒక 200-250 గ్రామ్ యూజ్ చేస్తే చాలా అంత డిఫరెన్స్ ఉంటుంది రెండింటిలో. రండి సార్. ఇది ఆయుర్వేదంలో మోస్ట్ ఇంపార్టెంట్ హెర్బల్ ప్లాంట్ అశ్వగంధ. మీకు తెలుసు కదా, కేరళ మా ఆయుర్వేదం గురించి చెప్పాలంటే 1600 సంవత్సరాల హిస్టరీ ఉంది. 1500 సంవత్సరాల ముందే ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చాలు అనమాట. సో మేము ఆ టైం నుంచే వీటిని మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఈ అశ్వగంధాని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని, అలాగే సర్వరోగ నివారణి, సర్వరోగ సంహారి అని కూడా అంటారు. ఎందుకంటే మన ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేస్తుంది అశ్వగంధ. ఇక్కడి నుంచి కిందకి ఉన్న పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ షార్ప్ చేస్తుంది అశ్వగంధ. ఇది బోన్ డెన్సిటీ ఇవ్వడానికి, మసిల్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, స్టామినా ఇంక్రీస్ అవ్వడానికి, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి, క్యాన్సర్ ప్రివెన్షన్గా వాడతారు. సైంటిఫిక్లీ ప్రూవన్ క్యాన్సర్ ప్రివెన్షన్. స్ట్రెస్ రిలీవర్గా వాడతారు. అలసట ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, ఎందుకంటే స్టామినా ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి. ఈ చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఏజ్లో ఉన్న వాళ్ళకి సూటబులే అశ్వగంధ, ఓవరాల్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడం కోసం. ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే సంవత్సరానికి 120 రోజులు, ప్రతి సంవత్సరంలో 120 రోజులు అశ్వగంధ వాడుతూ ఉంటాయి. ఆ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కానీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అలాగ అనుకొని అశ్వగంధ కంటిన్యూగా వాడకూడదు కూడా. అశ్వగంధ బాడీని వేడి చేస్తుంది. కాబట్టి యాక్చువల్లీ 500 mg పర్ డే ఒక మనిషి తీసుకోవాలంటారు. ఆ 500 mg పర్ డే తీసుకుంటే ఒక 120 డేస్ యూజ్ చేసి స్టాప్ చేసుకోవాలి, మళ్ళీ యూజ్ చేయకూడదు. అది చాలు. ఇప్పుడు మీ ఏజ్లో మీకు ఒక 7-5 సంవత్సరాలకు ఒకసారి యూజ్ చేస్తే చాలు. అప్పుడు వరకు దాని బెనిఫిట్ మన బాడీలో ఉంటాయి అన్నమాట. ఒక 50+, 60+ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఒక 3 సంవత్సరాలకు ఒకసారి, ఎందుకంటే వాళ్ళకి అలసట ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ అశ్వగంధ అని పేరు కదా,
ఈ పేరు సాంస్క్రిట్ నేమ్ అశ్వగంధ. అశ్వం అంటే తెలుసు కదా, గుర్రం, గంధ అంటే స్మెల్. యాక్చువల్లీ అశ్వగంధ ఇంటర్నల్ మెడిసిన్స్లో యూజ్ చేసేది రూట్ మాత్రమే. ఈ రూట్ని డ్రై చేసి ఈ స్మెల్ చేస్తే గుర్రంకున్న యూరిన్ ఉంది కదా, దానికి ఒక బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఆ బ్యాడ్ స్మెల్ సేమ్ స్మెల్ ఉంటుంది అశ్వగంధ రూట్కి, కాబట్టి దీన్ని అశ్వగంధ అంటారు. సో దీన్ని మేము మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేసేది ప్యూరిఫైయింగ్ చేసిన తర్వాత మా భాషలో 7 సార్లు స్ఫుటం చేయాలి అంటారు. స్ఫుటం చేయడం అంటే పాలలో వేసి బాయిల్ చేసి ఉడకపెట్టి ఆ పాలు మొత్తం ఈ అశ్వగంధ అబ్జర్వ్ చేసే వరకు బాయిల్ని చేస్తాం. మళ్ళీ దీన్ని ఎండబెడతారు. ఎండబెట్టి డ్రై అయిన తర్వాత సేమ్ ప్రాసెసింగ్, అలాగా 7 సార్లు. అందుకే ఎప్పుడు అశ్వగంధ తీసుకుంటే పాలతో పాటు తీసుకోవాలి అంటారు. తీసుకోవాలని కంపల్సరీ కాదు, కానీ పాలతో పాటు తీసుకుంటే దాని ఎఫెక్ట్ డబుల్ ఉంటాయి అంటారు. పిల్లలకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి, హైట్ వెయిట్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మంచిది అశ్వగంధ. రండి. పిల్లలకి వస పోస్తారంటారు కదా, మాటలు రావడం కోసం. అది ఇది దీని రూటేనమాట, వస కొమ్మలు అంటారు. ఇది ఆ ప్లాంట్. ఈ ఆకుకి కూడా సేమ్ వసాలాగే స్మెల్ ఉంటాయి అన్నమాట. ఇది టంగ్ని ఫ్లెక్సిబుల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మా వాళ్ళు ఒక పిల్ల పుట్టి మొట్టమొదటిసారిగా ఆ పిల్లకి ఇచ్చేది హనీలో బెంగారము, వస కొమ్మ 2 నూరేసి ఇస్తారనమాట మొట్టమొదటి. అలాగే ఈ పిల్లల డైజెస్టివ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా యూజ్ చేస్తారు. మేమైతే ఈ మాట్లాడే పిట్లు ఉంటాయి కదా, ప్యారెట్స్ లాంటివి, వాళ్ళకి దీని ఆకుని ఇస్తాం మాటలు రావడం కోసం. సో ఇది సంస్కృతిలో వచ అంటారు. ఆయుర్వేదంలో క్లాసిక్ మెడిసిన్స్లో వచాది తైలం అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ వచాది తైలం యూజ్ చేసేది వెరికోస్ వెయిన్ని క్యూర్ చేయడం కోసం. సో ఆయుర్వేదంలో వెరికోస్ వెయిన్ని క్యూర్ చేయడానికి, మెడిసిన్స్ తయారు చేయడానికి మెయిన్గా యూజ్ చేసేది దీని రూట్ అనమాట. ఇది దాల్చీని చెక్క, బిర్యానీ ఆకు చెక్క. బెరడు తీసి డ్రై చేస్తే దాల్చీని చెక్క, ఆకు బిర్యానీ ఆకు. కాకపోతే ఇది చాలా చిన్న ప్లాంట్. ఇది ఇప్పుడు బెరడు మెత్తగా ఉంటుంది. హార్డ్ అవ్వడానికి ఒక 5 to 7 years టైం పడుతుంది. ఆ తర్వాత ఒక పక్క నుంచి బెరడు తీసిన పక్కలో బెరడు వచ్చిన తర్వాత అవతల పక్క నుంచి తీస్తారు. ఆకు సపరేట్గా డ్రై చేస్తే దాల్చీని చెక్క, బే లీఫ్. అలాగే ఇదొకటి బ్రహ్మి అంటారు. బ్రహ్మి అంటే తెలుగులో సరస్వతి ఆకు. సరస్వతి లేహ్యం గురించి వినే ఉంటారు, పిల్లలకి చదువు రావడం కోసం ఇచ్చేది అది. ఇది న్యూరోప్రొటెక్టివ్ మెడిసిన్ అంటారు బ్రహ్మిని. అన్ని రకాల న్యూరాలజికల్ డిసీజెస్ని ప్రివెంట్ చేసే పవర్ ఉంది బ్రహ్మికి. ఆయుర్వేదం అంటే మెయిన్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో న్యూరాలజికల్ డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. ప్రివెంట్ చేయడానికి మాత్రం కాదు, క్యూర్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఈ బ్రహ్మి ఇక్కడి నుంచి పైకి ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్ CNS షార్ప్ చేస్తుంది. ఇది ఎక్కువగా పిల్లలకి ఇస్తారు. ఈ మెమరీ పవర్, ఐ పవర్, కాన్సన్ట్రేషన్, IQ ఇంప్రూవ్ అవ్వడానికి, గ్రాస్పింగ్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి. బ్రహ్మి ఒకేసారి విషన్, స్పీచ్, హియరింగ్ ఈ 3 ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మీ ఏజ్లో యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, కోపం, టెన్షన్, మెంటల్ స్ట్రెస్, ఐ స్ట్రెస్, డిమెన్షియా లాంటి డిసీజెస్కి, అలాగే ఈ ఏజ్లో అయిన వాళ్ళకి ఇన్సోమ్నియా లాంటి డిసీజ్ చేయడానికి కూడా చాలా మంచిది. బ్రహ్మి మన బ్రెయిన్లో ఉన్న నర్వస్ సిస్టమ్ షార్ప్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసి బ్రెయిన్ని కూల్ చేస్తుంది. బ్రెయిన్ కూల్ అయితే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటాయి కదా. అలాగే ఈ సివియర్ మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఇంటేక్కి తీసుకుంటే ఆ మైగ్రేన్ తగ్గించడానికి కూడా మంచిది బ్రహ్మి. రండి సార్. మిరియాలు చెట్టు కాదు, తీగ. ఇది ఇలాగ ఈ జాయింట్ దగ్గర ఇక్కడ ఇలాగ రూట్ వస్తుంది. ఈ రూట్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కట్ చేసి దీన్ని రీప్లాంటేషన్ చేసుకోవచ్చు. అంటే మిరియాలని ప్లాంటేషన్ చేసేది దీని స్టెమ్ నుంచే. మిరియాలు ఒక పారసైట్, దీనికి వాటర్, ఫెర్టిలైజేషన్ ఏమీ అవసరం లేదు. అంటే ఇలా వస్తుందన్నమాట. మిరియాలు 3 రకాలు ఉంది, గ్రీన్, వైట్, బ్లాక్. పెప్పర్లో 3. ఇందులో నుంచే ప్రాసెసింగ్ డిఫరెంట్. ఇది స్టార్టింగ్ స్టేజ్ కాదు, ఇంకా కొద్దిగా లావ్ అయ్యింది ఇప్పుడు. ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇది ఇలాగ లావ్ అవుతూ ఉంటాయి. ఇది మొత్తం డార్క్ గ్రీన్ అయ్యి లావ్ అయ్యేదాన్ని ఎండబెడితే గ్రీన్ పెప్పర్. లాస్ట్ స్టేజ్కి కలర్ ఎర్రబడుతుంది. దాన్ని అలాగే ఎండబడితే బ్లాక్గా మారుతుంది. మూడిట్లోనూ కాస్ట్లీ వైట్ పెప్పర్, ఎందుకంటే ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే హాట్ వాటర్లో సోకింగ్ చేయడం వల్ల వెయిట్ తగ్గిపోతుంది. అలాగే ఈ హెల్త్కి మంచిది వైట్ పెప్పర్ అంటారు. వైట్ పెప్పర్ రెగ్యులర్గా యూజ్ చేస్తే ఐసైట్. కేరళలో మొత్తం 14 districts. మిరియాలు మాత్రం ఇక్కడ అంటే ఇది మీకు తెలుసు కదా, అదర్ స్టేట్స్ని పెట్టి కంపేర్ చేసి చూస్తే మా టెంపరేచర్ లో టెంపరేచర్ కాబట్టి ఇవన్నీ ఇక్కడ గ్రో అవుతుంది. అందుకే ఇది ఇప్పుడు ఈ హెర్బల్ ప్లాంట్స్ ఎక్కువ గ్రో అయ్యేది కేరళలో.
సో ఇక్కడ క్లైమేట్ని పెట్టి, అందుకే ఈ రెండింటికి కేరళ అంత ఫేమస్గా ఉంటుందన్నమాట. ఇంత లావుగా ఉన్న అరటి చెట్టు ఎప్పుడు చూడలేదు కదా. ఇది అరటి చెట్టులో ఒక రకం, కాకపోతే ఇది ఒక వైల్డ్ బనానా. మా భాషలో దీన్ని కల్లివాడ అంటారు. కల్లి అంటే మా భాషలో స్టోన్, వాడ అంటే బనానా ప్లాంట్. కొద్దిగా ఇలాగొచ్చి చూడండి, పైన కాయ వస్తుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అది ఆ మధ్యలో కనబడతాయి. ఈ కాయ, ఈ అరటికాయ లోపల స్టోన్ లాగా హార్డ్గా ఉన్న చాలా సీడ్స్ ఉంటాయి, కాబట్టి దీన్ని స్టోన్ బనానా అంటారు. ఇది కిడ్నీ స్టోన్, యూరి స్టోన్ వాటికి మెడిసిన్స్ తయారు చేయడానికి దీని సీడ్స్ని క్రష్ చేసి ఆ లిక్విడ్ యూజ్ చేస్తారనమాట. ఆయుర్వేదంలో 4 mm వరకు సైజు ఉన్న స్టోన్ని సర్జరీ లేకుండా యూరిన్తో పాటు క్రష్ చేసి తీయగలం. కాకపోతే ఆయుర్వేద స్లో ప్రాసెసింగ్ టైం తీసుకుంటుంది. ఇదొకటి మా భాషలో కుమిడి అంటారు. మీకు తెలుసు, తెలుగులో దీన్ని మోదుగాకు అంటారు. విస్తరాకులు తయారు చేసేది ఇదిగో ఈ ఆకు నుంచే విస్తరాకులు తయారు చేసేది. అవును, ఇది కూడా హెర్బల్ ప్లాంటే. ఆయుర్వేదంలో వెయిట్ లాస్ చేయడానికి తయారు చేసే మెడిసిన్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడేది దీని రూటేనమాట. ఎందుకు ఈ ఆకులు అన్నం పెడతారు ఎప్పుడైనా ఆలోచించారా? నా ఉద్దేశం ఏంటంటే, అరటి ఆకు ఒకే ఆకులో అన్నం పెట్టచ్చు, ఈ టేకువుడ్ ఆకు, బాదాం ఆకు పెద్ద ఆకు ఒకే ఆకులోనే పెట్టచ్చు, కానీ ఇది కుట్టేసి తయారు చేస్తారు కాబట్టి శ్రమ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయంటే. అయినా ఇదే వాడతారంటే ఒక సీక్రెట్ ఉండే కదా అందులో. ఒక నమ్మకం, ఈ ఆకులో మనం అన్నం తీసుకునేటప్పుడు మన ఫుడ్లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని, ఫుడ్ పాయిజన్ ఈ ఆకు అబ్జర్వ్ చేసేస్తుంది అని ఒక నమ్మకం. ఇప్పుడు వేడిగా ఉన్న ఏం వేసినా ఆ ఏరియా మెత్త పెడుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. సో ఇది లాగేస్తుంది అని ఒక నమ్మకం. అందుకే ఇది ఫుడ్ సర్వ్ చేయడం కోసం యూజ్ చేసేది అనమాట. రండి, ఇదిగో ఈ వాయిలాక్ అని విన్నారా ఎప్పుడైనా? వాయిలాకు కొంతమంది ఆయిలాక్ అంటారు, కొంతమంది నల్ల వాయిలాక్ అని అంటారు. ఈ లేడీస్కి డెలివరీ అయిన తర్వాత వాళ్ళ బాడీ పెయిన్స్ తగ్గించడం కోసం ఈ ఆకుని నీళ్ళల్లో వేసి వేడి చేసి ఆ స్నానం చేయిస్తారు, తాగుతారు కూడా. 5 leaved Indian tree అంటారు ఇంగ్లీష్లో, వైటెక్స్ నగుంటూ ఉంటారు సైంటిఫిక్ నేమ్. దీని ప్రతి స్టెమ్లోనూ 5 ఆకులు ఉంటాయి కాబట్టి దీన్ని 5 leaved Indian tree అంటారు. ఇది అన్ని సోయిల్లో గ్రో అవుతాయి సార్. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్స్లో అన్నీ ఇప్పుడు అశ్వగంధ, బ్రహ్మి ఇదంతా ప్రతి సోయిల్లోనూ గ్రో అవుతాయి, ఇవి కూడా అలాగే. సో ఇది ఆయుర్వేదంలో యూజ్ చేసేది స్పాండిలైటికల్ సర్వైకల్ స్పైనల్ కోడ్ పెయిన్, స్పాండిలైటిస్, షోల్డర్ పెయిన్, ఫ్రాస్టెడ్ షోల్డర్, బ్యాక్ పెయిన్, సయాటికా లాంటి డిసీజెస్ని క్యూర్ చేయడం కోసం ఎక్స్టర్నల్ అప్లికేషన్కి ఆయిల్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఇక ఈ చిన్న ప్లాంట్ ఉంది కదా, ఇది భృంగరాజు, హెయిర్ ఆయిల్లో యూజ్ చేసేది. యాక్చువల్లీ భృంగరాజు అంటే తెలుగులో గుంట కలగరాకు, గుంట కలవరాకు ఏదో అంటారు. కాకపోతే చాలా మందికి తెలియదు ఈ గుంట కలగరాకే భృంగరాజ్ అని తెలియదు. ఈ భృంగరాజ్ అంటే నేమ్ సాంస్క్రిట్ నేమ్. ప్రతిదానికి మలయాళం నేమ్స్, తెలుగు నేమ్స్ ఉంటాయి, కానీ సాంస్క్రిట్లో కూడా దీనికి ఒక నేమ్ ఉంటుంది. సో భృంగరాజ్ అని సాంస్క్రిట్లో అంటారనమాట. హెయిర్ ఆయిల్. అవును, మేము ఇక్కడ హెయిర్ ఆయిల్స్ తయారు చేసేది 62 రకాల హెర్బల్స్ నుంచి. అందులో సెకండ్ ఇంగ్రీడియంట్ ఇది అనమాట. ఇది మా ట్రెడిషనల్ హెయిర్ ఆయిల్ని నీలిభృంగాది అంటారు. నీలిభృంగాది అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ నీలామరి అనే ఒక ప్లాంట్, ఇది సెకండ్ ఇంగ్రీడియంట్. ఈ రోస్మేరీ, భృంగరాజు రెండు హెయిర్ ఆయిల్లో యూజ్ చేసేది ఈ స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయితే మనకి రీగ్రోత్ కూడా వస్తుంది, దానికి యూజ్ చేస్తారు. ఉంది. ఇదిగో ఇది అడ్డసారం అంటారు తెలుగులో. అడ్డసారం మేకలు తినని ఆకు అంటారు. అన్ని రకాల ఆకులు మేకలు తింటాయి, కానీ ఇది మాత్రం తినో చాలా చేదుగా ఉంటాయి. ఆయుర్వేదంలో రెస్పిరేటరీ రిగార్డింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమాతో సహా అన్ని రకాల రెస్పిరేటరీ రిగార్డింగ్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ తయారు చేసే దీని నుంచి. మేము ఇక్కడ పిల్లలకి, ఇప్పుడు మీరు కూడా అటు సైడ్ గ్రో అవుతాయి సార్. ఇది ఇప్పుడు రీసెంట్గా మీరు వినే ఉంటారు కఫ్ సిరప్ తాగి చాలా పిల్లలు చనిపోయారని. సో మేము ఇక్కడ చిన్న పిల్లలకి దగ్గుంటాయి, ఒకటి ఈ ఆకుని ఎండబెట్టి బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి దాంట్లో కొద్దిగా హనీ కూడా కలిపేసి ఇస్తారు. 3 రోజుల్లో దగ్గిని తగ్గిస్తుంది. ఈ బాలాస్తమా అని ఒక డిసీజ్ ఉంది పిల్లలకి. దీని ఆకు పిప్పెళ్ళు తెలుసు కదా, పిప్పెళ్ళు, అడవి అల్లం అని ఒక అల్లం ఉంటుంది. ఈ 3 దాంతోపాటు తాటి బెల్లం, దీన్ని పెట్టి కషాయం చేసి ఇస్తే 14 రోజుల్లో బాలాస్తమా అనేది తగ్గిస్తుంది. సో మనకున్న ప్రతి డిసీజెస్కి సొల్యూషన్ మన నేచర్లోనే ఉంది. మనకు దాని గురించి తెలియదు, డిస్కవర్ చేసుకోవాలి. మీకు ఆయుర్వేదంలో మెడిసిన్స్ తయారు చేసే రెఫరెన్స్ అంతా ముందే రాసి పెట్టేసింది.
అందులో 7 రకాల రిఫరెన్స్ ఉంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అష్టాంగ హృదయ ఆయుర్వేద సంహిత అంటారు. అష్టాంగ హృదయం షార్ట్లీ అంటారు. అది 6th సెంచరీలో ఆచార్య వాగ్భడ రాసిపెట్టిన ఒక బుక్. ఈ బుక్ మీకు తెలుగులో కూడా మార్కెట్లో అవైలబులే. ఈ బుక్ మీ దగ్గర ఉంటే, ఈ హెర్బల్ ప్లాంట్స్ అంతా మీకు దొరికితే ప్రతి మెడిసిన్ ఎవరి హెల్ప్ లేకుండా మీకు మీ ఇంట్లోనే తయారు చేసి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం దీనికి ఎలా తయారు చేయాలి, ఏ హెర్బల్స్ వాడాలి, ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి అందులో రాసి పెట్టేసి ఉందన్నమాట. సో అందులో ఆయన ఏమంటున్నారంటే, ఒక మనిషికి వచ్చిన ప్రతి డిసీజెస్కి సొల్యూషన్ మన నేచర్లోనే ఉంది. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి దానికి ఏదో ఒక వాల్యూ ఉంటుంది, కాకపోతే మనకు దాని గురించి తెలియదు. అలాగే ఆయుర్వేదంలో 2 రకాల మెడిసిన్స్ ఉంటుంది, క్లాసిక్ మెడిసిన్స్, ప్యాటర్న్ మెడిసిన్స్ అని. క్లాసిక్ మెడిసిన్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు అష్టాంగ హృదయం, సహస్ర యోగం, చికిత్సా మంజరి, చరకదత్తం, సుశ్రుత సంహిత అలాగా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఏదైనా ఒక రెఫరెన్స్ని ఫాలో చేసి తయారు చేసే మెడిసిన్స్ని క్లాసిక్ మెడిసిన్స్ అంటారు. ఈ క్లాసిక్ మెడిసిన్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పేర్లు మారవు. ఇక్కడ గవర్నమెంట్ ఆయుర్వేదాలో చాలా స్ట్రిక్ట్ గవర్నమెంట్ రూల్, అది పేరు మెడిసిన్కి కూడా పెట్టాలి. ఇప్పుడు మెట్ఫార్మిన్ 500 mg టాబ్లెట్ వస్తుంది డయాబెటీస్కి అలోపతిలో. సేమ్ కంటెంట్ ఇంకో కంపెనీ తయారు చేసేటప్పుడు పేరు మారుతుంది, మెడిసిన్కి పేరు మారిపోతుంది, కంటెంట్ సేమే. కానీ ఆయుర్వేదంలో క్లాసిక్ మెడిసిన్స్కి కంపెనీ పేర్లు మారుతాయి కానీ మెడిసిన్స్ పేరు మాత్రం మారవు. సో మాకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక మెడిసిన్ క్లాసిక్ మెడిసిన్ అంటే ఇప్పుడు దీంతో తయారు చేసే క్లాసిక్ మెడిసిన్కి పేరు అగస్త్య రసాయనం, ఆ పేర్లు మారవు. సో మాకు తెలుసు అగస్త్య రసాయనం దేనికి యూజ్ చేస్తారు. ఇప్పుడు పిల్లలకి ఇలాంటి అలర్జీకి రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ వస్తాయి, మేము ఆ అగస్త్య రసాయనం తీసుకొని వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తారు. సో మనకు అలాగే తెలుసుకోవచ్చు ఇది దేనికి వాడతారన్నది. నీల అమరి అంటారు. నీల అమరి ఇండిగో ప్లాంట్, న్యాచురల్ హెయిర్ డై ఉంది కదా, ఇండిగో పౌడర్ తయారు చేసేది దీని నుంచి. ఈ నీలం తయారు చేసేది జీన్స్కి కలర్ ఇవ్వడానికి యూజ్ చేసేది, కలర్ ఇవ్వడానికి. మీరు చదువుకునే ఏజ్లో కంపల్సరీ హిస్టరీ క్లాసెస్లో దీని గురించి స్టడీ చేసే ఉన్నారు. ఇండిగో రెవల్యూషన్, ఇండిగో మూమెంట్ అని. దీనికి ఒక డిఫెక్ట్ ఉంది, దీని రూట్ బాగా లోతుకి వెళ్తుంది. ఒక పొలం మొత్తం దీన్ని ప్లాంటేషన్ చేస్తారు. ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సోయిల్లో వేరే ఏదైనా గ్రో అవ్వాలంటే కనీసం 4-5 సంవత్సరాలు టైం పడుతుంది. ఎందుకంటే మట్టిలో ఉన్న సోయిల్ ఈ న్యూట్రియంట్స్ మొత్తం ఇది లాగేస్తుంది. మళ్ళీ ఆ న్యూట్రియంట్స్ తిరిగి రావడానికి 4-5 సంవత్సరాలు టైం పడుతుంది. సో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు మన దేశంలో ఉండేదో అప్పుడు కోల్కతాలోను బీహార్లోను వాళ్ళకి తీసుకెళ్ళడానికి కోసం కలరింగ్ పర్పస్కి కోల్కతాలోను బీహార్లోను వ్యవసాయం చేసే పొలంలో రైతుల్ని బలవంతంగా ఇది ప్లాంటేషన్ చేయడానికి ట్రై చేసి షూటింగ్లు అవి జరిగాయని ఒక హిస్టరీ ఉంది. అదే ఇండిగో రెవల్యూషన్ అంటారు. మెయిన్ మా హెయిర్ ఆయిల్ గురించి చెప్పాను కదా, 62 హెర్బల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడేది ఇది. అందుకే నీలిబృంగాది అంటారు. ఈ నీల అమరి, గోరింటాకు, శంకుపూలు ఈ 3 హెయిర్ ఆయిల్లో వాడేది న్యాచురల్ కలర్ ఇవ్వడం కోసం. ఇప్పుడు ప్రీమెచ్యూర్ గ్రే అయితే, మెచ్యూర్ గ్రే కాదు ప్రీమెచ్యూర్, ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు, కానీ బయట నుంచి కాదు. బయట వచ్చిన వైట్ హెయిర్ని పర్మనెంట్గా కలర్ చేయడం అన్నది కుదరదు, టెంపరీగా చేయగలం. ఇది కొద్దిగా లాంగ్ టైం కోర్స్ ఉంటుంది. స్టార్ట్ చేసి ఒక 3 నెలల తర్వాత 5 నెలల లోపు మన హెయిర్ పెరుగుతూ ఉంటాయి కదా, లోపల నుంచి వచ్చే హెయిర్ బ్లాక్ కలర్లో రావడం మొదలవుతుంది. అంతేగాని బయట నుంచి పర్మనెంట్గా కలర్ చేయలేదు. ఓకే, ఇదొకటి కేశవర్ధిని అంటారు. ఇది మీరు చూసే ఉంటారు, చాలామంది షాప్ లాంటిగా యూజ్ చేస్తారు. కేశవర్ధిని హెయిర్ ఆయిల్లో హెయిర్ని లాంగ్ అండ్ థిక్ చేయడం కోసం యూజ్ చేస్తారన్నమాట. ఇక ఇది ఇలాచీ, యాలకులు, ప్లాంట్ మొత్తం ఇలాచీ ఇదే, కానీ కాయ వచ్చేది ఇలాగా రూట్లో వస్తాయి అన్నమాట. దీనికి 2 రకాల రూట్, ఒకటి లోపలికి వెళ్తుంది, ఒకటి బయటికి వస్తుంది. ఈ బయటికి వచ్చే రూట్లో ఇలాగ ఒక ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్ వెనకాతల కాయ వస్తుంది. మీ చెయ్యి చూపించండి సార్, మీ చెయ్యి చూపించండి. సీడ్స్ తిని చూడండి. ఈ ఇలాచీ ఇంత కాస్ట్లీగా ఉంటాయి కదా, 2 రీజన్స్. ఇప్పుడు దీని తొక్క చూడండి, ఎంత లావుగా ఉండేది. ఇందులో 80% వాటర్ అన్నమాట. అంటే 10 kg డ్రై చేస్తే దొరికేది 2 kg మాత్రం, బాకీ 8 kg ఇవాపరేట్ అయిపోతుంది. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే గ్రీన్ కార్డమంలో 65% ప్రొడక్షన్ కేరళలో, 65% ఇండియాలో. అందులో కేరళ అంటే మొత్తం కేరళలో కూడా లేదు, కేరళలో మొత్తం 14 డిస్ట్రిక్ట్స్ అని చెప్పాను కదా. అందులో ఈ డిస్ట్రిక్ట్ పేరు ఇడికి. ఒక ఇడికి, రెండోది వయనాడు. ఈ ఇడికి వయనాడు తప్ప బాకీ 12 డిస్ట్రిక్ట్లోనూ ఇది గ్రో అవ్వదు.
ఎందుకంటే ఇక్కడ వెదర్ సోయిల్, దీనికి మ్యాక్సిమం టెంపరేచర్ 26 డిగ్రీ సెల్సియస్, అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే గ్రో అవుతుంది, అందుకే ఇంత కాస్ట్లీగా ఉంటుంది. క్లైమేట్ కూడా ఒక రీజనే. ఇప్పుడు వర్షం ఎక్కువ పడే సంవత్సరాల్లో ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, ఈ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే సంవత్సరంలో రేటు తగ్గిపోతుంది. వర్షం తక్కువ పడే టైంలో ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఆ సంవత్సరంలో రేటు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో రేటు చాలా ఎక్కువ. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ అంటే 8 mm అంటారు, అది కూడా ఈ మార్కెట్లో వచ్చే ఇలాచీని గ్రేడ్ చేసేది సైజుని బట్టి. మన మార్కెట్లో వచ్చేది 2.5, 3 mm, అందులో మహా అయితే 4-5 గింజలు మాత్రమే ఉంటాయి, అది కూడా తెల్లగా ఉంటాయి లేదంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఒరిజినల్ ఇలాచీ అంటే 8 mm అంటారు. 8 mm ఒక కాయలో అప్ టు 24 సీడ్స్ ఉంటాయి, అందులో ఉన్న సీడ్స్ నల్లగా ఉంటాయి, అది మంచి ఇలాచీ. సో ఇప్పుడు 8 mm కాయకి 8,000 రూపీస్ రేట్ ఉంటుంది ఈ సంవత్సరంలో. అంటే ఈ సంవత్సరంలో వర్షం చాలా తక్కువ పడింది, నేను చెప్పాను కదా ఇప్పుడు 4 రోజుల నుంచి వర్షం పడుతుంది. పిచ్చిముక్కులా పెరిగే ఒక ప్లాంట్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్, మెడిసినల్ ప్లాంట్ ఇన్ ఆయుర్వేద. పునర్నవ అంటారు సంస్కృతిలో, పునర్నవారిష్టం, పునర్నవాది కషాయం బహుశా వినే ఉంటారు. ఇది కిడ్నీని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు, కిడ్నీ స్టోన్, యూరిన్ స్టోన్ వాటికి మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. మెయిన్లీ మెడిసిన్స్ తయారు చేసేది మన శరీరంలో ఉన్న వాపు ఉంది కదా, ఇన్ఫ్లమేషన్, అది ఎముకలకి మధ్యలో ఉన్నదైనా బాడీలో ఉన్నదైనా ఇన్ఫ్లమేషన్ తీయడం, తగ్గించడం కోసం కషాయం తయారు చేస్తారు. ఇదొకటి కొడువేలి అంటారు సార్. కొడువేలి ఈ కాల్షియం సప్లిమెంట్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, కాల్షియం అంటే ఎముకలకి బలం ఇవ్వడం కోసం. సో ఈ ఆయుర్వేదంలో కాల్షియం సప్లిమెంట్ టాబ్లెట్స్ తయారు చేయడానికి యూజ్ చేసేది ఈ ప్లాంటే. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా బాగా ఉన్నాయన్నమాట. కొడువేలి, ఇది వెళ్ళ కొడువేలి అంటారు, 3 రకాల కొడువేలి ఉంటుంది. ఈ వెళ్ళ కొడువేలి అంటే వెళ్ళ అంటే మా భాషలో తెల్ల అని అర్థం, ఇందులో వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది. చెత్తి కొడువేలి, నీల కొడువేలి, అలాగే 3 రకాల కొడువేలి ఉంటుంది. రెడ్ ఇదొకటి మురిగూటి అంటారు, ఇది మీరు చూసే ఉంటారు చాలామంది షో ప్లాంట్గా, గార్డెన్లో షో ప్లాంట్గా యూజ్ చేసే ఒక ప్లాంట్. ఈ మురిగూటి అన్న పేరుకి అర్థం ఏంటంటే మా భాషలో మురి అంటే వూండ్, కూటి అంటే హీలర్, వూండ్ హీలర్ అంటారు. ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకో, ఆకు క్రష్ చేసి పైన పెట్టి కట్టేసి వదిలేస్తాయి, ఇది ఈ వూండ్ని వెంటనే హీల్ చేస్తుంది. ఈ ఆయుర్వేదంలో ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఏదైనా ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంటాయి, ఏదైనా బామ్ కానీ, ఇప్పుడు మీకు ఎలాంటి పెయిన్, ఇప్పుడు బ్యాక్ పెయిన్ అయినా, జాయింట్ పెయిన్ అయినా, మసిల్ పెయిన్ అయినా, స్వెల్లింగ్ అయినా, అన్నిటికీ మనం ఒకటే ఆయిల్ వాడుతుంది. అది ఏం చేస్తుందంటే ఇన్స్టెంట్ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. ఈ ఆర్థరైటిసే 3 రకాలు ఉంది, గౌటీ ఆర్థరైటిస్, ఓస్టియో ఆర్థరైటిస్, రుమోటైడ్ ఆర్థరైటిస్ అని. సో మనకున్న ప్రాబ్లం ఏంటో దానికి ఒక పర్టిక్యులర్ మెడిసిన్ ఉంటుంది ఆయుర్వేదంలో, ఆ ప్రాబ్లంకి ఉన్న పర్టిక్యులర్ ఆయిల్ రెగ్యులర్గా వాడితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ చేసేది ఈ మసిల్ పెయిన్, స్వెల్లింగ్ వాటికి మురివెండ అని చెప్పేసి ఆయిల్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఇది మీకు తెలుసు కదా, టచ్ మీ నోట్, టచ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇది మనం ఆడుకుంటాం, కానీ చాలా మెడిసిన్లో యూజ్ చేసి ఒక హెర్బల్ ప్లాంట్. కాకపోతే ఇవన్నీ మిమ్మల్ని ఒక్కొక్క ప్లాంట్ చూపించాను, ఏ మెడిసిన్ ఒక్కదానితో తయారు చేయవు, కాంబినేషన్స్ ఉంటాయి, కాంబినేషన్. సో ఇది కాంబినేషన్లో యూజ్ చేస్తారన్నమాట. రండి, ఇది ఎర్రచందనం పుష్ప, కాకపోతే ఇది చాలా చిన్న ప్లాంట్. దీని యాక్చువల్ కలర్ సైజు రావడానికి 20 to 25 years టైం పడుతుందన్నమాట. ఇది యూజ్ చేసేది కాస్మెటిక్స్లో, అంటే మార్క్స్ రిమూవ్ చేయడం కోసం, ఇప్పుడు చికెన్ బాక్స్ మార్క్స్ ఉంటాయి కదా, దానికి వేరే ఆప్షన్ ఏం లేదు, ఓన్లీ రెడ్ శాండల్. అది ఎన్ని సంవత్సరాలుగా ఉన్న మార్క్స్ అయినా రెడ్ శాండల్ రెగ్యులర్గా యూజ్ చేస్తే పోతాయి అన్నమాట. రండి, ఇదొకటి, దీన్ని తెలుగులో నల్లేరు అంటారు, నల్లేరు, మా భాషలో చంగలంపరంట అంటారు. ఇందులో ఉన్న పేరు ఇంగ్లీషు, హిందీ ఇది 2 తప్పు. యాక్చువల్లీ దీన్ని ఇంగ్లీష్లో బోన్ సెట్టర్ అంటారు, బోన్ సెట్టర్, హిందీలో హడ్జోడ్ అంటారు, హడ్జోడ్. దీని స్పెషాలిటీ చూసారా, ఎముకల్లాగా ఉంటాయి, స్ట్రక్చర్ ఎముకల్లాగా ఉంటాయి, ప్రతి జాయింట్ ఉంటుంది. ఇది లాస్ట్ జనరేషన్లో ఈ ఫ్రాక్చర్ అవి అయితే దాన్ని సెట్ చేయడం కోసం యూజ్ చేసేది ఇదేనమాట. ఇది అటు సైడ్ కూడా గ్రో అవుతాయి, మీరు ఆంధ్ర సైడ్ పచ్చడి అవి చేయడానికి యూజ్ చేస్తారని విన్నాను నేను. ఈ ఫ్రాక్చర్ అయితే ఇప్పుడు మేము కూడా ఫ్రాక్చర్ అయితే మేము హాస్పిటల్కి వెళ్తాం, ప్లాస్టర్ వేయించుకుంటాం, కానీ దాంతోపాటు దీన్ని డైరెక్ట్గా తింటారు కూడా.
ఎలాగంటే దీన్ని ఒక స్టెమ్ 2 స్టెమ్ కట్ చేసి దీన్ని పేస్ట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ అంటే రాత్రి కాదు పగలు కాదు ఆ టైంలో లైట్గా గీ పోసి అందులో రోస్ట్ చేసేసి తినిపిస్తారు 7 days రెగ్యులర్లీ. సో ఇది ఏం చేస్తుందంటే ఎముకల్ని వెంటనే సెట్ చేసి, ఇప్పుడు డాక్టర్ మీతో చెప్పారు ఒక ఫ్రాక్చర్ అయ్యింది, మనం ఇది ట్రీట్మెంట్తో పాటు ఇది కూడా తీసుకున్నాం. ఇప్పుడు డాక్టర్ మీతో చెప్పారు 60 రోజులు టైం పడుతుంది ఇది బోన్ సెట్ అవ్వడానికి. కంపల్సరీ 40 రోజుల తర్వాత మీరు ఎక్స్రే తీసి చూడండి, కంపల్సరీ సెట్ అయిపోయి ఉంటాయి. అలాగే ఇది ఉంది కదా, మన యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మన హోల్ బాడీ షేక్ అవుతుంది, మనకు తెలియదు లోపల ఎంత డ్యామేజ్ అయ్యి ఉంటుందో. సో ఇంటర్నల్గా ఉన్న డ్యామేజ్ కొన్ని సంవత్సరాల తర్వాత బయటికి వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మేము దీన్ని డైరెక్ట్గా తినిపిస్తే ఆ ఇంటర్నల్ డ్యామేజెస్ని క్యూర్ చేస్తుంది. అది ఇప్పుడు ఇది ఈ డిస్క్ బల్జింగ్ లాంటి ప్రాబ్లమ్స్కి ఆయిల్ తయారు చేసేటప్పుడు అందులో ఎముకల్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇది స్టార్ అనీస్, కాకపోతే ఇప్పుడు కాయలు లేవు, ఈ అనాస్పు అంటారు కదా బిర్యానీ పులావ్ వాటిలో. ఈ దీనికి ఇక్కడ ఈ ఆకు స్టెమ్ మధ్యలో నుంచి ఇక్కడ నుంచి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ వచ్చి అది కాయగా మారుతుంది గ్రీన్ కలర్లో స్టార్ షేప్లో. లాస్ట్ స్టేజ్కి కలర్ బ్రౌన్ అవుతుంది, అప్పుడు తీసి ఎండబెడతారనమాట. రండి తయారు చేసేది చాక్లెట్ తయారు చేసేది. ఇది అది పాడవుతుంది. ఎల్లో కలర్ అయ్యేటప్పుడు హార్వెస్ట్ చేస్తాం. ఈ ఎల్లో అయ్యేటప్పుడు హార్వెస్ట్ చేసి లోపల 50 to 60 కొక్కో బీన్స్ ఉంటాయి. ఈ బీన్ పైన ఒక రెడ్ కలర్ ఫ్లవర్ ఉంటుంది, ఒక వైట్ కలర్ పల్ప్ ఉంటుంది. ఈ పల్ప్ కొక్కో బటర్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. తర్వాత ఈ బీన్స్ని ఎండబెట్టి డ్రై అయిన తర్వాత మెషిన్లో వేసి డీప్ రోస్ట్ చేస్తాం. డీప్ రోస్ట్ చేస్తేనే కొక్కో బీన్స్కి కలరు ఫ్లేవర్ వచ్చేది. అప్పుడు వరకు దీనికి కలర్ ఇప్పుడు లోపల ఉన్నది పర్పుల్ కలర్లో ఉంటాయి. కొక్కో పౌడర్కి ఉన్న ఫ్లేవర్ కూడా ఉండవు. మనకు తెలుసు చాక్లెట్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కానీ ప్యూర్ కొక్కో పౌడర్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదొకటి మధునాశిని అంటారు, ఈ కామన్లీ నోన్ యాస్ ఇన్సులిన్ ప్లాంట్. ఆయుర్వేదంలో డయాబెటీస్కి మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేసేది ఇది. చాలామంది దీని ఆకు తింటారు కూడా, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు. ఈ ఆయుర్వేదం 90% వరకు డిసీజెస్ని పర్మనెంట్గా క్యూర్ చేస్తుంది. ఆయుర్వేదం అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంటారు. డయాబెటీస్ని కూడా క్యూర్ చేయగలం, కానీ టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత లైఫ్ స్టైల్ మాత్రం మెయింటైన్ చేసుకుంటే చాలు, ఎందుకంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి. అంటే ఇక ఇది అయ్యప్పాన అంటారు. అయ్యప్పాన పైల్స్, ఫిషర్ ఫిస్టులా వీటికి మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. చాలామంది అంటున్నారు ఇదే సంజీవని, అంటే ఆంజనేయ స్వామి వెళ్ళింది దీనికోసమేనని అంటున్నారు. చాలామంది ఇది కాదని అంటున్నారు, క్లారిటీ లేదు. ఎందుకంటే సంజీవని యూజ్ చేస్తే అమరత్వం ఉంటుందంటారు కదా, అలాంటి ఒక బెనిఫిట్ ఇందులో ఉన్నట్టు ఇప్పుడు వరకు ప్రూఫ్ లేదు. కాకపోతే దీనికి మలయాళం నేమ్ అయ్యప్పాన, దీని సాంస్క్రిట్ నేమ్ మృత సంజీవని. అందుకే ఇదే ఆ ప్లాంట్ అని చాలామంది అనుకున్నారన్నమాట. పైల్స్కి ప్రివెంటివ్ మెడిసిన్గా కూడా వాడచ్చు. దీని 5 ఆకును, ఈ షాలెట్ ఉంది కదా సాంబార్ ఉల్లిపాయలు, ఒక షాలెట్టును దీని 5 ఆకు ప్రతిరోజు ఉదయాన్నే ఉట్టి కడుపులో 21 రోజులు వరుసగా తింటే కాన్స్టిపేషన్ని క్యూర్ చేస్తుంది. సో పైల్స్కి మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్ కదా, సో అందుకే పైల్స్కి ప్రివెంటివ్గా కూడా వాడచ్చు అనమాట. రండి ఏంటి సార్ ఇవన్నీ అంటే ఇది అవునవును. ఈ ఇంత పొడవుగా ఉన్న తులసి చెట్టు ఎప్పుడు చూడలేదు కదా. దీన్ని రామ తులసి అంటారు. దీనికి వాసన ఏమో వామాకులాగా ఉంటాయి కాబట్టి నార్త్ సైడ్ చాలామంది దీన్ని అజ్వైన్ తులసి అని కూడా అంటారు. అజ్వైన్ తులసి తినొచ్చు, చాలా మంచిది. ఈ తులసి యాక్చువల్లీ 11 రకాలు ఉంది. అందులో 7 రకాల తులసిలో మెడిసినల్ వాల్యూ ఉంది. అందులో ఒక రకం తులసి కర్పూర తులసి అని, కృష్ణ తులసి, రామ తులసి, ఇంద్ర తులసి, బ్రహ్మ తులసి, శ్యామ్ తులసి, కర్పూర తులసి, పవిత్ర తులసి, 7 రకాల తులసి ఉంటుంది. ఇందులో ఒక రకం తులసి కర్పూర తులసి తప్ప బాకీ అన్ని రకాల తులసి ఇంటర్నల్ మెడిసిన్స్లో అలర్జీని అంటే ఈ అడ్డసారం చూపించాను కదా దాంతోపాటు యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది యాంటీ అలర్జిక్ అంటారు. ఇస్నోఫిల్ని తగ్గిస్తుంది బ్లడ్లో ఉన్న. మీ బాడీలో ఎక్కడైనా ఇచ్చింగ్ ఉంటే ఏదైనా తులసి ఆకు అక్కడ రబ్ చేసి చూడండి, ఇచ్చింగ్ వెంటనే తగ్గుతుంది. ఎందుకంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఇది స్కిన్ డిసీజెస్కి ఉన్న ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్లో కూడా యూజ్ చేస్తారు. ఇదని కాదు సార్, ఏ తులసి అయినా దాని ప్రతి తులసిలోనూ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్స్లో ఒకటి, లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఇది ఏది ఈ కాయ మధ్యలో ఇది ఒక మార్క్ ఉంది కదా, ఒక లైన్, అదిగో అక్కడ పైన చూడండి, అలాగా ఆటోమేటిక్గా చెట్లోనే పగిలిపోతాయి అన్నమాట కాయ.
పగిలిపోయి దాని లోపల నుంచి ఇలాగ పడిపోతుంది. ఈ పైది జాపత్రి, ఇది ఫ్లవరు, లోపల కాయ జాజికాయ. ఇది పాడైపోయింది. మన మార్కెట్లో వచ్చే జాపత్రి ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ఇది ఒరిజినల్ కలర్. ఎందుకంటే అంటే రెడ్ ఒరిజినల్. అంటే ఇది దీనికి షెల్ ఉంది కదా, దీనికి కొద్దిగా వెయిట్ ఎక్కువ కాబట్టి ఇది అంటే ఈ జాజికాయ జాపత్రి రెండు స్టార్టింగ్ స్టేజ్ వైట్ కలర్, ఒక్కొక్క స్టేజ్లో కాయ ముదురుతూ కలర్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది లాస్ట్ స్టేజ్కి ఇలా పగిలిపోయి రాలిపోతే ఈ కలర్కి వస్తుంది. ఈ షెల్కి వెయిట్ ఎక్కువ కాబట్టి పగిలేదానికంటే ఎక్కువ కాయలు పగిలే ముందు రాలిపోతాయి. దాని లోపల ఈ కలర్ రాదు, ఎందుకంటే అది రైప్డ్ కాదు. సో అది మన మార్కెట్కి వస్తుంది. ఫస్ట్ క్వాలిటీ ఒరిజినల్ రెడ్ కలర్లో ఉన్నది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. నేల ఉసిరి తినకూడదు, కర్పూరం లాగా వాసన ఉంటుంది దీనికి. తింటే అంటే నేను చెప్పాను కదా, ఒక రకం తులసి మాత్రం ఇండియన్ మెడిసిన్స్లో యూజ్ చేయమని, అది ఇది అంటే కొంతమందికి దీనివల్ల రియాక్షన్స్ అవుతుంది బాడీలో. లెంగ్స్కి అక్కడ అడ్డసారని చూపించాను కదా, దాంతో సరే కొద్దిగా రండి, ఇదిగో ఇక్కడ రండి, ఇలాగొచ్చు ఈ ఇవతల పక్క ఆ కాయలు కనపడుతున్నాయా? ఓకే, అది కాఫీ. ఓకే, కాఫీ బీన్స్. ఇక మీ వెనకాతలకు వస్తుంది కాయ, ఇదిగో ఇది ఇప్పుడు కాయ ముదరలేదు, ముదిరిపోయిన తర్వాత దీని కలరు తొక్క ఎర్రబెడుతుంది. కిందకి రండి, ఫోటో చూపిస్తాను నేను. ఎర్రబడిన తర్వాత దీన్ని తీసి ఇలాగే ఎండబెడతారు. ఎండబెట్టి బాగా డ్రై అయిన తర్వాత మెషిన్లో వేసి దీని పై తొక్క తీసేసి లోపల ఒక్కొక్క కాయలోని 2 గింజలు ఉంటాయి. ఈ గింజల్ని డీప్ రోస్ట్ చేయాలి, కొక్కోలాగా డీప్ రోస్ట్ చేస్తేనే దీనికి కలరు ఫ్లేవర్ రెండు వచ్చేది. తయారు చేసేది ఇందులో నుంచే. గౌటీ ఆర్థరైటిస్, క్రియాటిన్ లెవెల్ బ్యాలెన్స్ చేయడానికి అట్లకి. సరే ఇది మీకు పైకి జూమ్ చేయగలరా? ఇక ఈ ఇదే రుద్రాక్షం, రుద్రాక్ష పంచముఖి రుద్రాక్షం. ఇక్కడికి చూపించండి, ఇదిగో ఇది, ఇదిగో ఎండ పెట్టాలా సార్? అంతే ఒరిజినల్ రుద్రాక్ష సార్, చెట్టు నుంచి పడిన కాయ ఇది. మళ్ళీ అది మనకు వేరే దగ్గర ఇట్లా కుమ్మకించి ఇట్లా వచ్చినట్టు అమ్ముతారు కదా, అవి ఎండిపోయిన చెట్టు కావచ్చు. అంటే దాని మొక్కలు ఎలా? ఇదిగో ఇది 4 ముఖాలు. ఇదిగో దీన్ని మొహం అని చెప్పేది, దీనిలో లైన్స్ ఉంటాయి. ఇదిగో 1 2 3 4 ముఖాల రుద్రాక్ష. ఇది యాక్చువల్లీ పంచముఖి రుద్రాక్షం. ఇందులో 95% కాయలు వచ్చేది పంచముఖి. రేర్గా 4 ముఖాలు 6 ముఖాలు కూడా దొరుకుతాయి. ఈ ముఖం 2 పక్కల నుంచి మీకు ఇలా కనిపిస్తాయి. ఇది మేమేం చేస్తామంటే ఈ కాయ ఇలా రాయిపోయిన కాయని తీసి ఇలాగ 21 రోజులు నీళ్ళలో చేసి, ఈ నాల్పామిరాది తైలం అని ఒక స్కిన్ డిసీజెస్కి యూజ్ చేసే ఒక ఆయిల్ ఉంటుంది, ఈ సోరియాసిస్ లాంటి డిసీజెస్ని క్యూర్ చేయడానికి. అందులో దీన్ని సోకింగ్ చేసి పెడతారు. సోకింగ్ చేసి పెట్టేటప్పుడు దీని కలర్ బ్లాకిష్ బ్రౌన్ అవుతుంది. ఇప్పుడు ఇది లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, మొత్తం క్లీన్ చేస్తాయి. తర్వాత దీని బెనిఫిట్స్ తెలుసా మీకు? మెయిన్లీ పాజిటివ్ ఎనర్జీ, మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తుంది. స్ట్రెస్ని తగ్గిస్తుంది. అలాగే హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంది సార్. యాక్చువల్లీ ఒరిజినల్ రుద్రాక్షంకి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఇది చాలామంది మెడలో వేసుకుంటారు. ఇది యాక్చువల్లీ మెడలో కాదు, ఇక్కడికి రావాలి, మన చెస్ట్కి సెంటర్ పాయింట్, మనకి సిపిఆర్ ఇచ్చే పాయింట్ ఉంది కదా, అక్కడికి రావాలి. అంటే కొద్దిగా అక్కడికి రావాలి. సో ఇది ఏం చేస్తుందంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. బీపీని కంట్రోల్ చేస్తుంది అని కూడా ఒక నమ్మకం ఉంది. మా వాళ్ళు ఇప్పుడు కూడా, మా వాళ్ళకంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్కి బాగా నమ్మకం దీని మీద. వాళ్ళు ప్యూర్ రుద్రాక్ష నీళ్ళలో వేసి పెట్టి ఉదయాన్ని ఆ నీళ్లు రోజు తాగుతూ ఉంటారు ఎంటీ స్టమక్లో మార్నింగ్. సో బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మీకు ఇప్పుడు మార్కెట్లో రుద్రాక్షను తీసుకుంటే ఇది ఒరిజినల్ ఆర్టిఫిషియల్ అని మీకు తెలియదు కదా, దాన్ని ఐడెంటిఫై చేయడానికి సార్ ఒకసారి ఇలాగే ఉంది, ఒక ఐడియా ఉంది. ఏదైనా ఒక కాయిన్ పెట్టాలి, దానిపైన ఈ దీనికి ముఖం 2 పక్కల నుంచి మీకు కనిపిస్తాయి. ఇందులో ఏదైనా ఒక పక్క పైకి వచ్చేలాగా ఈ కాయిన్ పైన పెట్టాలి రుద్రాక్షం. పెట్టేసి ఇంకో కాయిన్తో దీనిపైన టచ్ చేసి చూస్తాయి. పవర్ ఉన్న రుద్రాక్షం అయితే కదులుతుంది, రుద్రాక్షం కదులుతుంది, అది రొటేట్ అవుతుంది, అది ఒరిజినల్ రుద్రాక్షం. అది లేదంటే మీ ఫింగర్ పైన పెట్టి
ఇంకో ఫింగర్తో టచ్ చేసిన, ఒక రాయి పైన పెట్టి ఇంకో రాయితో టచ్ చేసిన పవర్ ఉండే రుద్రాక్షం కదులుతుంది. కళ్ళు రోల్ అవుతా, అది ఒరిజినల్ రుద్రాక్షం. రండి, పడేదు. ఇప్పుడు మా స్టోర్లో ఒక రుద్రాక్షం అమ్మేది 2000 రూపాయలకి, పంచమహి రుద్రాక్షం టెస్ట్ చేసి అమ్మేది. ఇదొకటి నాల్పామెర. ఇదే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా నాల్పామెర అది తైలం. ఇది ఇందులో నుంచి ఈ స్కిన్ డిసీజ్, ఓరియాసిస్ నుంచి అన్ని రకాల స్కిన్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఆయిల్ తయారు చేసేది. ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లక్ష్మణ ఫలం అని ఎప్పుడైనా విన్నారా? లక్ష్మణ ఫలం, రామఫలం, సీతాఫలం విన్నారు కదా. ఈ లక్ష్మణ ఫలం ఇలాగ పొడవుగా ఉంటాయి, పైన ముళ్ళుగా ఉంటాయి. ఇదే మీ ఊర్లో కూడా ఉండే ఈ రామఫలం, సీతాఫలం రెండు స్వీట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పుల్లగా ఉంటుంది, దీనికి ఒక డిఫరెంట్ టేస్ట్. సో చాలామంది ఇది తినేది కాదని అనుకొని చెట్టునే కొట్టేస్తారు. కానీ దీన్ని ఇంగ్లీష్లో సోర్ సూప్ అంటారు. ఏ సోర్ సూప్ ఈజ్ ఈక్వల్ టు ఏ కీమోథెరపీ. ఒక కీమోథెరపీకి సమం ఒక కాయ మీరు తింటే. అలోపతి డాక్టర్సే సజెస్ట్ చేస్తారు ఈ క్యాన్సర్ పేషెంట్స్ని తినమని చెప్పేసి. ఇది మీకు దీని సీడ్ కానీ ప్లాంట్ కానీ అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దొరుకుతాయి. మీ ఇంట్లో కూడా గ్రో చేసుకోవచ్చు, ప్రతి సాయిల్లో గ్రో అవుతుంది. ఒక 4-5 సంవత్సరాల తర్వాత కాయ వస్తుంది. కనీసం ఒక కాయ అయినా ప్రతి సంవత్సరంలో తింటూ ఉండండి, మీకు క్యాన్సర్ రాదు. అది సైంటిఫిక్లీ ప్రూవ్ అని. క్యాన్సర్ వచ్చిన తర్వాత తింటే కూడా కీమోథెరపీకి సమంగా పనిచేస్తుంది అంటారు. అది కూడా హెల్త్ సప్లిమెంట్స్. అశ్వగంధ, బ్రహ్మి, శతావరి. ఈ అశ్వగంధ, బ్రహ్మి రెండు యూనిసెక్స్, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. కానీ శతావరి మాత్రం మగవాళ్ళు వాడకూడదు. అంటే ఇప్పుడు కాంబినేషన్లో చాలా మెడిసిన్లో యూజ్ చేస్తారు, అది యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్గా శతావరి యూజ్ చేసే మెడిసిన్ మగవాళ్ళు వాడకూడదు అని అంటారు. ఎందుకంటారంటే శతావరి లేడీస్ హార్మోన్ ఉంది కదా, ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ చేస్తుంది. సో మనం ఇది వాడితే మన బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ మన హార్మోన్ని డిక్రీజ్ చేసేసి ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది 56 రకాల గైనకాలజికల్ డిసీజెస్కి సొల్యూషన్ ప్లస్ ప్రివెన్షన్ కూడా. అలాగే పీసీఓడి, పీసీఓఎస్, ఆస్టియోపోరోసిస్, థైరాయిడ్, ఈ 4 డిసీజెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ 4 డిసీజెస్కి మెయిన్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో శతావరి కన్స్యూమ్ చేస్తే హార్మోన్ ఇంక్రీజ్ చేసేసి బ్యాలెన్స్ కూడా చేస్తుంది. కాబట్టి ఈ 4 డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలామంది అడుగుతారు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. కేరళలో ఎప్పుడు మేము సిద్ధ ఆయుర్వేద యూజ్ చేయం, మేము ఒరిజినల్ ఆయుర్వేదం యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకటి మెడిసిన్ తీసుకునేటప్పుడు సర్టిఫైడ్ మెడిసిన్స్ తీసుకోవాలి. ఆయుర్వేదానికి 2 రకాల సర్టిఫికేషన్ ఉంటుంది. ఒకటి GMP, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. రెండోది ఆయుష్ ప్రీమియం. ఆయుష్ ప్రీమియం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాకపోతే ఆయుష్ ప్రీమియం ఆయుర్వేదానికి మాత్రం కాదు. దీని మీనింగ్ ఇలాగే, ఆయుష్ అంటే A ఫర్ ఆయుర్వేద, Y ఫర్ యోగా, U ఫర్ యునాని, S ఫర్ సిద్ధ, H ఫర్ హోమియోపతి. ఈ 5 రకాల ట్రీట్మెంట్లో ఇండియాలో తయారు చేసే మెడిసిన్స్ ఇండియా నుంచి బయటికి ఎక్స్పోర్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేషన్ ఆయుష్ ప్రీమియం. రెండోది ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి ఒక కోర్స్ ఉంటుంది. ప్రతిదానికి 1 టైం యూస్ లైఫ్లో యూస్ చేసి స్టాప్ చేసుకోవాలి. ప్రతిదానికి ఒక కోర్స్ ఉంటుంది. అది ఒక తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్తారు ఇంతకాలం వాడండి, అది అక్కడ వాడి స్టాప్ చేసుకోవచ్చు. తర్వాత యూస్ చేస్తే మీ బాడీ వేడయ్యే ఛాన్స్ ఉంది. అంతేగా ఇంకొకటి కంటెంట్స్ కంపల్సరీ చూసుకోవాలి. ఈ చాలామంది ఇప్పుడు కేరళలో గవర్నమెంట్ స్ట్రిక్ట్ కావు కాబట్టి ఇక్కడ అలాంటిది ఏం చేయము. ఈ అవుట్ ఆఫ్ కేరళ అంటే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. సో ఇది చాలామంది స్టిరాయిడ్, కెమికల్స్, యాడెడ్ మినరల్స్, లెడ్ లాంటి యాడెడ్ మినరల్స్ కూడా యాడ్ చేస్తారు. సో అలాంటి మెడిసిన్స్ మనం రెగ్యులర్గా వాడితే సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. సరే, ఈ తీగ ఉంది కదా, ఇదే వెనిలా. మన ఐస్ క్రీమ్, కేక్ వాటిలో వెనిలా ఫ్లేవర్ వాడతారు కదా, అది. ఇందులో ఒక వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ వచ్చి దాని లోపల నుంచి ఒక బీన్స్ వస్తుంది, వెనిలా పోట్స్ అంటారు. దాన్ని ఎండబెట్టి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసేది వెనిలా ఎసెన్స్. ఇప్పుడు మన మార్కెట్లో 30-40 రూపాయల్లో కూడా వెనిలా ఎసెన్స్ వస్తుంది. అది ఒరిజినల్ ఏం కాదు, ఎందుకంటే వెనిలా చాలా కాస్ట్లీ. అలాగే వెనిలా ఎసెన్స్ మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ వెనిలా పోట్స్ని 4 పీసుగా కట్ చేయాలి. దీని లోపల చిన్న సీడ్ ఉంటుంది. ఆ సీడ్స్ బయటికి వచ్చేలా కట్ చేసేసి వోడ్కా ఉంది కదా, వోడ్కా లోపల వేసి ఎయిర్ టైట్ చేసి 8 వారాల నుంచి 12 వారాల వరకు ఉంచితే దాని కలరు, ఈ వోడ్కా కలర్ డార్క్ బ్రౌన్ అవుతుంది. అది ఒరిజినల్ వెనిలా ఎసెన్స్. ఈ విదేశాల్లో ఇక్కడ వస్తాయి. ఇక్కడ నుంచి మేము ఇక్కడ 20 గ్రామ్ ప్యాకెట్ అమ్ముతారు. అది డజన్ తీసుకెళ్తారు. సో ఒకసారి వాళ్ళని అడిగితే వాళ్ళ ఇంట్లోనే తయారు చేస్తారు. నాకు డౌట్ వచ్చి నేను గూగుల్ చేసి చూశాను.
కరెక్టే, రమ్ములో కూడా చేస్తారంట, కానీ కలర్ ఐడెంటిఫై చేయడానికి బెటర్ వెనిలా కాబట్టి అందరూ వెనిలా యూస్ చేస్తారు. అయిపోతుంది. ఇదిగో ఇది హంసవద్యాది. హంసవద్యాది మీరు చూసే ఉంటారు, ఈ రాయల మధ్యలో వచ్చే ఒక ప్లాంట్. ఇది ఆయుర్వేదంలో థైరాయిడ్ని క్యూర్ చేయడానికి, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండు క్యూరబుల్ ఆయుర్వేదంలో. అలాగే పీసీఓఎస్ని క్యూర్ చేయడానికి కూడా మెడిసిన్స్ తయారు చేస్తారు. దీని నుంచి తయారు చేసే లిక్విడ్ ఫామ్ క్లాసిక్ మెడిసిన్కి పేరే హంసవద్యాది కషాయం అంటారు. దీని పేరు పైన ఉంది ఆ మెడిసిన్. ఇదొకటి వాదం కొల్లి, జస్టిషియా జనరూసా. ఈ వాదం కొల్లి అన్న పేరుకి అర్థం, వాదం అంటే మా భాషలో వాదం అంటే ఆర్థరైటిస్, వాతం కొల్లి అంటే ఆర్థరైటిస్ని చంపేది అంటారు, వాదాన్ని చంపేది అంటారు. ఇది జాయింట్ పెయిన్ అంటే రొమాటోయిడ్ ఆర్థరైటిస్కి ఎక్స్టర్నల్ అప్లికేషన్కి ఆయిల్ తయారు చేస్తారు. మనకి మోకాలు నొప్పి ఉంది కదా, అదొక మిడిల్ స్టేజ్, అబోవ్ మిడిల్ స్టేజ్ వరకు సర్జరీ లేకుండా క్యూర్ చేయగలరు. ఎందుకంటే దీని మధ్యలో ఉండే ఫ్లూయిడ్ ఉంది కదా, సైనోబిల్ ఫ్లూయిడ్ని ఆయుర్వేదంలో రీజనరేట్ చేయగలం. కాకపోతే ఒక రోజులోనే, వారం రోజుల్లోనే, నెల రోజుల్లోనే కాదు, 6 నెలల వరకు టైం తీసుకుంటుంది. సో అది మెల్లగా క్యూర్ చేయగలం, కానీ టైం టేకింగ్. కేరళలో ఉన్నాం కదా, సో దానికి సంబంధించి ప్యూర్ ఆయుర్వేదానికి సంబంధించిన సో ఎటువంటి కెమికల్ కలపని ప్రొడక్ట్స్ అట ఇవి. సో ఇంతవరకు మేము టోటల్గా డాక్యుమెంటరీస్ చేసామన్నమాట ఇక్కడ ఉన్న సార్ వాళ్ళతో కలిసి. సో వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. సో ఇవి ఎలా ప్రొడక్ట్ అనేవి ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ ఫుల్ లెంత్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఎలా ఉందని చెప్పేసి. సో ఫైనల్గా చూద్దాం, చలో.